ఇప్పుడు చూడమ్మా, గత 200 సంవత్సరాల నుంచి కూడా మనం చరిత్రను గమనిస్తే కాపులు అనేవాళ్ళు, కాపులైనా వెలమలైనా తర్వాత కాపులు కమ్మలైనా రెడ్లైనా ఈ 4 కులాలు ఒకటే. అయితే అసలు మొట్టమొదలుగా అందరూ కాపులే. అంటే మన చరిత్రను గమనంలోకి తీసుకుంటే, మీరు చరిత్రను ఒకసారి వెనకకు పోతే కాపులు అంటే అందరూ ఒకటే. ఈ కాపులందరూ కూడా అగ్రకులాలుగా చలామణి అవుతున్నారు. అయితే మీరు క్షూద్రులే కాదనలేము, కానీ అగ్రకులాలుగా చలామణి అవుతున్నారు. అందులో భాగంగా 1906 సంవత్సరంలో ఈ కాపులు అంటే కమ్మలు, అంటే కమ్మనాటి కాపులు, కమ్మనాటి అంటే కమ్మలు, కాపులు కమ్మలు, కాపులు వెలనాటి, ఎలనాటి అంటే వెలమలు, కాపులు వెలమలు, అట్లనే కాపు తూర్పు, కాపు ఒంటరి, కాపు బలిజ, అట్లనే ఈ విధంగా కాపు మున్నూరు. అంటే ఈ సమాజంలో వివిధ రకాలుగా పరిగణించబడ్డారు. ఇట్లా అంటే ఒక కాపు అనేటువంటి కులం, ఆ కులం ఇన్ని రకాలుగా. అది 1930 వచ్చే వరకు ఏమైందంటే 30 తదనంతరం ఇదే కాపులు రెడ్లు అయింది. ఇదే కాపులు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, వెలమలని చెప్పాను. కాపులు వెలనాటి అంటే కాపులు వెలమ. మనకు విజయనగరం జిల్లాకు పోయే వరకు వాళ్ళని ఏమంటారంటే రాయిళ్ళు అంటారమ్మా, రాయిళ్ళు. అదే రాయిళ్ళు పోయి రావులు అయ్యారు. అదేవిధంగా ఇక్కడికి మీరు చూసుకోండి, రాయలసీమల కమ్మలు ఉన్నారు కదా. అంటే మనం ఇంతకుముందు చెప్పినాం కదా, కాపులు కమ్మలు ఒకటే అని. కాపులు కమ్మలు అక్కడ ఏమైనరు, రాయలసీమలో నాయుళ్ళు అయ్యారు. తర్వాత అదేవిధంగా అదే కమ్మలు ఉత్తరాంధ్ర కోస్తాంధ్రకు వచ్చే వరకు చౌదరులు అయ్యారు. అంటే ఈ విధంగా ఈ కాపులు అనేవాళ్ళు ఇట్లా కాపు తూర్పు, కాపు బలిజ, కాపు ఒంటరి, కాపు రెడ్లు, కాపు కమ్మ, కాపు చౌదరి, ఇట్లా ఈ విధంగా పరిగణించబడ్డారు.